ప్రియమైన వారులారా, మరొక వచనం ధ్యానించుకుందాం. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. మార్కు 6:4. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచారకులను, వారు ఇంటిలోని వారైనా లేదా బయట వారైనా, వారిని ఘనహీనపరచకూడదు. మనం ఆ విధంగా చేసిన యెడల ఏం జరుగుతుందో తెలుసా? ఈ విధంగా రాయబడి ఉన్నది. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొన్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. సంఖ్యాకాండము 12:6-9 ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా ఉండుటకై కాపాడి తన కృపను విస్తరింప చేయునుగాక. ఆమేన్.